హాయ్ అండి, వెల్కమ్ టు వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇవాళ మనం దేశీ స్టైల్లో పాస్తాను రెడీ చేస్తున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్ కింద చాలా టేస్టీగా ఉంటుంది. మన దేశీ స్టైల్ ఇంకా అదర్ కంట్రీ స్టైల్ కూడా రెండు కలిపి ఇందులో ఉంటుందండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ముక్కడు పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల పచ్చిమిరపకాయలు, ఇంకా అల్లం, ఇంకా వెల్లుల్లి, వీటన్నిటిని కూడా కచ్చాబిచ్చాక కట్ చేసుకున్నవి 3 స్పూన్లు కింద తీసుకున్నానండి. తర్వాత ఇందులో ఒక కప్పుడు ఉల్లిపాయలు కూడా తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని, ఉల్లిపాయ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోనే ఒక కప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు కూడా బాగా వేగనివ్వాలండి. ఆయిల్ పక్కకి వస్తుంది. ఆ టైంలో మనం ఇందులో మనకు నచ్చిన వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే క్యాప్సికమ్, బంగాళదుంప ఉన్నాయి, ఈ రెండే వేసుకున్నాను. మీరు ఇదే టైంలో స్వీట్ కార్న్ కావచ్చు, క్యారెట్ కావచ్చు, క్యాబేజీ ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1.5 స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్, ఇంకా 2 స్పూన్ల టమాటా కెచప్ కూడా వేసుకున్నానండి. ఇది కూడా వేసుకున్న తర్వాత 1 స్పూన్ వెనిగర్ కూడా వేసుకున్నాను. వీడియో స్కిప్ అయింది. తర్వాత ఇందులో 1 కప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు కూడా వేసేసుకొని కొంచెం దగ్గరికి గ్రేవీలా వచ్చిన తర్వాత ఇందులో ఉప్పు కూడా వేసుకొని, ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా పౌడర్ 1.5 స్పూన్, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ 1, ఇంకా పిజ్జా హెర్బ్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని తర్వాత 1 స్పూన్ పెప్పర్ కూడా వేసుకున్నాను. కొంచెం స్వీట్నెస్ కోసం అని చెప్పి షుగర్ వేసుకోవచ్చు. ఇదే టైంలో నేను టమాటా కెచప్ వేసుకున్నానని చెప్పి స్కిప్ చేశాను. తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసిన పాస్తా ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మరొక 10 మినిట్స్ మూత పెట్టి బాగా ఈ స్పైసెస్ అన్నీ పాస్తాకు పట్టే విధంగా మూత పెట్టేసి ఉడికిన తర్వాత దించి పైన కొత్తిమీర, ఇంకా పచ్చి ఉల్లిపాయలు వేసుకొని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మన చలికాలంలో ఇలాంటి క్లైమేట్లో పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పొచ్చండి. ఇదే కదండి. మీకు ఏదైనా స్నాక్ కావాలంటే కామెంట్ చేయండి. నా ఛానల్ ఉన్న కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆన్లైన్ షాపింగ్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూసారు కదండి ఎంత క్రీమీగా ఉందో. మీరు ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.